2024 ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయంటూ వైసీపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికి, కౌంటింగ్లో చూపిన పోలింగ్ పర్సంటేజీకి మధ్య తేడా ఉండటం అనుమానాలకు తావిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఎన్నికలు జరిగిన రోజు ఈసీ ఫైనల్గా 80.66% పోలింగ్ నమోదైనట్లు ప్రకటించిందన్నారు. జూన్ 4న కౌంటింగ్లో మాత్రం పోలింగ్ పర్సంటేజీని 82%గా చూపారన్నారు అంబటి. ఈ తేడా ఎందుకొచ్చింది? ఇన్ని రోజులైనా పార్టీల వారీగా ఓట్లను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారాయన. ఇక ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 99% ఉండడం ఏంటన్నారు. భద్రపరిచాక బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరుగుతుందన్నారు. వీవీప్యాడ్లను లెక్కించడమే మాక్ పోలింగ్ అంటున్నారు. ఈవీఎంల తనిఖీ కోసం వెళ్తే అధికారులు తమ దగ్గర తాళం చెవి లేదని చేతులెత్తేశారని, ఇలా ప్రతి అంశం అనుమానాస్పదంగా ఉందన్నారు. తమకు ఉన్న సందేహాలు ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కాగా ఈవీఎంలపై వైసీపీ ఈసీని ఆశ్రయించడాన్ని కూటమి నేతలు తప్పుపట్టారు. ప్రజా తీర్పును వైసీపీ గౌరవించాలన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఫలితాలు ప్రకటించిన 2 నెలల తర్వాత అనుమానాలుంటున్నారాయన. ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశం లేదన్నారు మంత్రి సత్యకుమార్. ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాల్సింది పోయి ఈవీఎంలపై అనుమానాలంటూ వైసీపీ ప్రజల దృష్టిని మార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. 2019లో ఈవీఎంలపై వైసీపీకి డౌట్లు రాలేదా అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఈవీఎంలపై తలెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదని వైసీపీ అంటుంది. ఇదంతా ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీ వేసిన ఎత్తుగడ అంటున్నారు కూటమి నేతలు. అలా ఈవీఎంల కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.